మధ్యాహ్నం తిన్నాక నడవకపోతే నిద్ర వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆఫీస్ వరకు పెండింగ్లో పడిపోతుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మా ఆఫీస్ వెనకాల స్టాల్స్ పెట్టారు. నెలలో 3 సార్లైనా పెడతారండి ఈ స్టాల్స్. అసలు ఎందుకు పెడతారో, ఎందుకు ఇంతలా పెడతారో నాకు అసలు అర్థం కాదు. మేబీ వాళ్ళ థాట్ ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కోలేరు, అందుకని ఇక్కడ పెడితే వీళ్ళే తీసుకుంటారని పెడతారేమో. బట్ నాకు ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఒక స్టాల్ పెట్టడానికి వీళ్ళు అరౌండ్ 5,000 కంపెనీ దగ్గర ఉన్న బిల్డింగ్కి ప్రొవైడ్ చేయాలంట. మళ్ళీ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అలా అరౌండ్ ఒక 10K అవుతుంది. బట్ వీళ్ళు స్టాల్ పెట్టినప్పుడు 10K వీళ్ళకి బేరం అవుతుందా అనేది నా డౌట్. అసలు అవ్వదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలామంది నాలాగే చూసి వెళ్తారు, బట్ ఎవరు కొనరు. ఇక్కడున్న ఈ లాంగ్ ఫ్రాక్ ఇవన్నీ బయట 600కి 700కి వస్తాయి. బట్ వీళ్ళు మరీ 1500, 1600 ఇలాంటి కలంకారీ లెహంగా సెట్ ఇవన్నీ 3000 అలా చెప్తారు. బేరాలు కూడా ఆడటానికి అస్సలు ఉండదు. ఇలాంటివి తీసుకోవాలంటే నాలాంటి వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచిస్తారు. సో అందరూ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. సో ఇంత డబ్బు ఒక్కొక్కసారికే పెట్టి కొనలేం కదా, ఎందుకంటే నెలలో శాలరీ వచ్చేది ఒక్కసారి. సో ఒక్కసారికి ఇన్ని డబ్బులు పెట్టయితే కొనలేం. బట్ క్వాలిటీ బాగుంటుంది, కొంచెం న్యూ డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ కుర్తా సెట్ నేనైతే 1200 అని చెప్తే నమ్మలేదు. బట్ బయట అయితే 700కి అలా వస్తాయి. అండ్ ఇంకా అవి మనకు పక్కకు అవసరం లేదని ఇంకా పక్కకు వచ్చేసాయి. ఈ చిన్న చిన్న క్యూట్ బొమ్మలు భలే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎనీ కుర్తా సెట్ 1000 అంట. చూడ్డానికి బాగుంది, ఫ్లోరల్లో ఉంది. బట్ నాకు ఇలాంటిదే నేను మింత్రాలో చూసినప్పుడు 700కు ఉండే. సో సేల్స్ అవి ఇవి జరుగుతాయి కదా, సో ఆ టైంలో మనం కొనుక్కుంటే తక్కువ. ఇలాంటి టైంలో ఇక్కడ ఒక్కసారికి అంత డబ్బులు పెట్టడం ఎందుకు అనిపించింది నాకైతే. ఇంకా పక్కకు వచ్చి కలంకారీ ప్రింటెడ్ కోట్ మోడల్ కుర్తీస్ ఉన్నాయి. సో లోపల లైనింగ్ లాగా ఉంటుంది, బయట కోట్ లాగా ఉంటుంది. సో ఇది కూడా బాగుంది. బట్ ఎనీ 1200 అంట, 1200 అంట. సో ఇవన్నీ మన వల్ల కాదులేండి, చూడడం ఒక్కటే పని. ఎందుకంటే నాలాగే అందరు ఇలా చేస్తారు. శారీస్ కూడా, కాటన్ శారీస్ కూడా మినిమం బడ్జెట్లో పెట్టాలి కదా, 400, 500 అవి కూడా తీసుకెళ్ళి 1800 అలా. ఇంక ఇవి కాదులని చిన్నపిల్లలకు ఉండే కార్లు, బొమ్మలు ఇవి చూస్తూ ఉన్నాను నేను, నా ఫ్రెండ్స్. ఇవి కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా లేడీస్ ఎంపోరియం క్లిప్స్, ఇవి అస్థెటిక్ క్లిప్స్ అంటారు కదా, ఈ ఫ్లవర్ క్లిప్స్ నాకు చాలా ఇష్టం. రీసెంట్గా నా దగ్గర ఉన్నది పగిలిపోయింది. ఇంకా సరేలే అని కొందాం అనుకున్నా. 60 రూపీస్ చెప్పాడు. ఇంకా 60 అంటే బయట కూడా 16. ఇంకా ఎందుకులే తీసేసుకుందాంలే అని ఇంకా అటు ఇటు ఆ క్లిప్స్, ఈ రబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి అని చెప్పేసి నేను 200 బిల్ చేసుకున్నా. ఏదైనా కొందామని వెళ్తే చాలు 1కి 10 గుర్తొస్తాయి. నాకైనా మీకు కూడా అంతేనా? అమ్మో ఇది లేదేమో, ఇప్పుడు కొనుక్కుంటే బెటర్, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు దొరకదేమో, ఇలాంటి థాట్సే ఉంటాయి నాకు. అండ్ ఇక్కడైతే ఇంకా చాలామంది చూస్తున్నారు. ఇంక ఇవేవి మన వల్ల కాదులేండి. 1500 అంట ఎనీ 2. ఇంక చిన్న చిన్న బొమ్మలే అక్కడ వేసేసారు. ఇలా ఒక్కొక్క స్టాల్ మినిమం ఒక 30 స్టాల్స్ అలా పెడతారు. ఆఫీస్ వాళ్ళకి వీళ్ళు పెట్టినప్పుడు బాగానే మనీ వస్తాయి. బట్ వీళ్ళు పెడితే వీళ్ళకి వస్తాయో లేవో నాకు తెలియదు. ఈ లాంగ్ ఫ్రాక్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉంది కదా, చాలా బాగుంది. అతను 1200 చెప్పాడు, నేను 700కి అడిగాను. ఇస్తే 800కైనా తీసుకుందాం అనుకున్నా. బట్ నో బేరాలు లేవమ్మా మా దగ్గర అన్నట్టు చెప్పాడు అంకుల్. ఇంకెందుకులే మరి 1200కి, ఆల్రెడీ సమ్మర్ అయిపోతుంది. ఇంక ఈ టైంలో ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఎందుకని ఇంకా పక్కకు వచ్చేసాను. ఇక్కడ లేడీస్కి యూజ్ అయ్యే జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏదైనా స్టార్టింగ్ ఫ్రమ్ 60 రూపీస్ అంట. ఇంకా మన దగ్గర కొంటూనే ఉంటే పెట్టుకోవడం తక్కువ, కొనడం ఎక్కువ, స్టోరేజ్ ఎక్కువ అన్నట్టుంది. ఇంక ఇక్కడ ఏదో స్ట్రెంథనింగ్ది చెక్ చేస్తున్నారు. సో మన బాడీలో హ్యాండ్స్ ఎంత బాడీ స్ట్రెంత్ ఉంది అని. ఇంకా ఇక్కడేమో ఫోన్ కవర్ కేసెస్ అవి ఇవి పెట్టారు. ఫైనల్గా ఇలా స్టాల్స్ పెట్టినప్పుడు మీరు ఎవరైనా కొంటారా? ఆఫీస్లో పెడితే నాకైతే వృధానే అనిపిస్తుంది.